ఓం నమ శివాయ నమ. ఆది దంపతులకు గ్రామస్తుల్లో గురువుగారు ఇంద్ర యాగం వద్దని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు. ఎందుకు? ఇంద్రుడు ఒక సామాన్య దేవతలకు రాజు మాత్రమే. అతను పరమాత్మ స్వరూపం కాడు, పరమాత్మకు అతీతుడు కాడు. పరమాత్మకు లోబడే వీళ్ళందరూ కూడా నడుచుకుంటున్నారు. ఆయన సృష్టించిన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఎవరి దేవతలు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, కిన్నెరులు కానీ, ఎవరైనా సరే. కనుక శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ధరించిన తర్వాత అందరూ కూడా మహావిష్ణువు వైకుంఠం అనేది మర్చిపోతారు. అందుకు మానవుడుగా పుట్టినాడు, ఆయన మామూలు మానవుడు, సామాన్యుడు అనుకుంటుంటారు. అయితే జ్ఞానం రత్నం ఎక్కడున్నా రత్నమే, వజ్రం ఎక్కడున్నా వజ్రమే, సింహం ఏ అడవిలో ఉన్న సింహమే. కనుక శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడు. ఆయన ముందర ఈ వీళ్ళంటి చిన్న చిన్న ఆటలు సాగుతాయా? హనుమంతుడు ముందర కుప్పిగంతుల్లాగా ఉంటాయి. ఇప్పుడు దేవేంద్రుడు ప్రతి సంవత్సరం జరిపించేటువంటి దేవేంద్ర యాగం వీళ్ళు జరిపించకూడదని నిర్ణయించుకున్నారు. కృష్ణుడి మాటలు విని, శ్రీకృష్ణ మాటలు విని ఇలా నిర్ణయించుకున్నారు. అయితే ఏం చేయాలి? ప్రకృతి మాతను పూజించాలి. ఇక్కడ కనబడుతుంది ఈ యొక్క గోకులమునం రేపల్లకి సమీపంలో ఉన్నటువంటి గోవర్ధనగిరి. ఈ గోవర్ధనగిరికి పూజ చేస్తామని చెప్పి శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క మాటలు అందరూ కూడా శిరసావించారు. శిరసావించి వాళ్ళ ఆయన అందరూ కూడా అంటారు, అయ్యా మళ్ళా దేవేంద్రుడి నుంచి మనకి ఏమన్నా ప్రమాదం వస్తుందని. దేవేంద్రుడు ఏం ప్రమాదం వస్తుంది, మీరు ఏం భయపడద్దు. ఇన్ని మహిమలు, ఇన్ని రాక్షసులను చంపడం, ఇన్ని గొప్ప రీతిలో వెలిగిపోతున్న పరమాత్మను ఇంకా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలుసుకుంటారు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే గోవర్ధనగిరి పర్వతానికి ప్రకృతి మాతను, సకల దేవతలకు అధిష్టాన దేవత అయినటువంటి ఆదిపరాశక్తి జగన్మాత కాత్యాయని ఆమె ఆవాహన చేసి వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ, గిరి పూజలు ఇవన్నీ ఆ ఉన్నతమైన శిఖరానికి చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది. ఎందుకు? వర్షం పడాలంటే దేవేంద్రుడు ఆజ్ఞ దేనికి? వర్షము ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాలు. ప్రకృతి తల్లి పార్వతి, ఆమె ఆదిపరాశక్తి. కనుక ఆమెను పూజించుకుంటా ఎవరెవరో వాళ్ళ ఆమెకి చిన్న చిన్న అధికారాలు ఇవ్వబడిన వాళ్ళు చేసుకుంటే ఎట్లా అని పరమాత్ముడు చెప్పడంతో వాళ్ళకి కొద్ది జ్ఞానోదయం అవుతుంది. అందరూ కూడా అలా ప్రయత్నిస్తారు. గొప్పగా వినోదాలు, విందులు, అనేక అవతారాలు, అదేవిధంగా పక్షులు, నృత్యాలు, ఎన్నెన్ని అనుభవించాల గోకుల వాసులందరూ అన్ని విధాలుగా ఆ యొక్క గోవర్ధనగిరిని పూజలు చేస్తారు. అమ్మ తల్లిని ప్రార్థిస్తారు. ఎన్ని రకాల వంటలు ఉన్నాయి, అన్ని రకాల వంటలు వండి పెడతారు. అక్కడ ఉన్నటువంటి గోధనానికి గో సంపదను అంతా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు మేపిస్తూ వాటికి కూడా పూజలు చేసి వాటిని కూడా అలంకరించి అందరూ అపురూపమైన అలంకరణలు ధరించి నృత్యం చేస్తారు గోపికలు. ఈ గోపికలు, గోపాలులు, ఇక గోపబాలులు వీళ్ళు వాళ్ళ యొక్క ఈ యొక్క పండగలో మునిగిపోయారు. ఇంత అద్భుతమైన పండగ ఆనందం, అనేక రకాలైన మేళాలు, తాళాలు, వాయిద్యాలు, గానాలు, నృత్యాలు, నెమళ్ళు వచ్చేసాయి, నృత్యం చేస్తున్నాయి, హంసలు ఎగురుతున్నాయి. ఇలా ఒకటేంటి పక్షులు ఆనందంగా ఎగురుతున్నాయి. ఎందుకంటే పండగ జరుగుతుంది అక్కడ, గొప్ప పండగ. గోకుల వాసులందరూ నందమహారాజు యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది పండగ. ఇవంతా కూడా జరుగుతూ ఉంటే వెంటనే ఇంద్రుడికి ఎవరో ఈ యొక్క మోసేశారు పోయి, అయ్యా కింద ఇప్పుడు మిమ్మల్ని పూజించడం లేదు, గోవర్ధనగిరి అంట, ఆయన ఎవరో కృష్ణుడు అంట, ఏదో శక్తి పూజ చేస్తున్నారు, గోవర్ధనగిరి పూజ చేస్తున్నారు. ఏంటి? నేను సృష్టించినటువంటి ఒక చిన్న పర్వతం, ఈ పర్వతం నా ఆధీనంలో ఉంది. వరుణదేవుడు నా ఆధీనంలో ఉన్నాడు, అగ్నిదేవుడు నా ఆధీనంలో ఉన్నాడు, వాయుదేవుడు, ఈ అన్ని రకాల దేవుదులు, అష్టదిక్పాలకులు అంతా నా ఆధీనంలో ఉన్నారు. వీళ్ళందరికీ దేవతలకంతా నేను రాజుని, నన్ను కాదు నేను కొండకు పూజ చేయడం ఏంటి? ఇది ఎటువంటి పరిస్థితులు సహించే విషయం కాదు అని ఒకసారి చూశాడు వచ్చి.
చూస్తే ఇంకేముంది, అనేక పూల హారాలతో పూల మాలలతో అందరూ ప్రతి పర్వతానికి ప్రతి ఒక్క వృక్షానికి తగిలించారు దేవతామాతను. ఆదిశక్తి రూపాన్ని అక్కడ ఉంచారు. శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడు కూడా మంచి పూలమాలలు వేశారు, బలరాముడికి వేశారు. అందరూ కూడా ఏ కార్యక్రమాలు సాంప్రదాయంతో అనుసరించబడే ఆచారాలుగా ఏమేమి ఉన్నాయో దేవేంద్రుడు చేయాల్సిన పనులన్నీ మానేసి పర్వతాన్ని చేయడం మొదలుపెట్టారు. తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ ఆ రోజుల్లోనే ఉండింది. ద్వాపరయుగంలోని గిరి ప్రదక్షిణ ఉంది, గోవర్ధనగిరి. ఈ గోవర్ధనగిరి పర్వతానికి ఎందుకు పిచ్చివాళ్ళుగా ఉన్నారు, ఈ అదవులంతా ఏంది ఇట్లా ఉన్నారు, గోవర్ధనగిరి ఏంది, దానికి పూజ ఏమిటి, దేవేంద్రుడు నన్ను లేసి వాడికి కోపం వచ్చేసింది. దేవేంద్రుడికి ఏం చేశాడు, ఇంకా ఆయన విశ్వరూపం చూపెట్టాడు. ఆ విశ్వరూపం ఏమిటో కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి 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 శాంతి. కృష్ణం వందే జగద్గురుం.